నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కర్మ మార్గం. మనకు అందించిన వారు భమిడిపాటి గౌరీ శంకర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. చాలామంది సత్యాన్వేషణ చేస్తారు, కానీ తామే సత్యమని గ్రహించలేరు. అసలు సత్యం అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. సత్యవ్రతం మోక్ష సోపానము అనుకుంటారు, సత్కర్మలు చేయాలనుకోరు. సత్యం అనేది పుణ్యకర్మ కావచ్చు, కానీ సత్కర్మ కాదు. జ్ఞానంతో కూడినదే సత్కర్మ. ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి. కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామనుకునేవారు తమలోని దైవాన్ని దర్శించుకోవాలి. కర్మ మార్గంలో కొన్ని క్లిష్టతలున్నాయి. కర్మలు చేసిన ఫలితం ఆశించవద్దన్నది గీతాకార్యుడి వ్యాఖ్య. కర్మలలో అనేక అనర్థాలు ఎదురవుతాయి. మరి శ్రేయోదాయక కర్మలు ఏమిటి అనే సందేహానికి కూడా పరమాత్మ సమాధానమిచ్చాడు. జీవులు కర్మకు బద్ధులవుతారు, జ్ఞానంతో ముక్తులవుతారు. ఇది తెలుసుకుంటే కర్మ మార్గం ఫలవంతమవుతుంది. కర్మ చేసే క్రమంలో వ్యక్తిత్వాన్ని మరిచిపోవటం తగదు. మంచి చెడు అనేవి మనసులో ఉండే భావనలు అంటారు మనస్తత్వవేత్తలు. వీటిని అనుసరించే చేసే కర్మ ఉంటుంది. రావణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు. వారిని పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితే కర్మతత్వం అవగతమవుతుంది. నేను ఏదో ఒకనాటికి మరణించాల్సిందే అని రోజు 5 నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చేయాలని మనసు అవుతుంది. అలా ఆ అద్భుతాలు సాధించవచ్చు. కర్మకాండల్లో మునిగి తేలుతున్న జిజ్ఞాసువులు మోక్షానికి దూరమవుతున్నారని తలచిన శివుడు వారికి దిశానిర్దేశం చేయాలనుకున్నాడు. సాధారణ మనిషి రూపంలో వారి మధ్య అవతరించాడు. ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన ఋషిపత్నులు ఆయనను అభిమానించసాగారు. ఎంతో తపశ్శక్తి కల ఋషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ పాపాత్ముడు ఋషిపత్నులను అపహరించటానికి వచ్చాడనుకున్నారు. ఎవరి కోసం సుదీర్ఘకాలం నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే అని ప్రార్థిస్తున్నారో స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు. ఒక ఏనుగును పులిని సృష్టించారు. పోయి అతన్ని సంహరించమని చెప్పారు. పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ. ఇది తెలుసుకున్న ఋషులకు మోక్ష మార్గమేమిటో శివుడు నిజస్వరూపంతో బోధించాడు. సత్కర్మలో కింపరం కర్మతత్ జడం, కర్మ జడం. జడాన్ని కదిపే కర్త నేను కాదు, భగవంతుడని గుర్తుంచుకోవాలి. ఆ దేవుడి కోసం చేసే మంచి అంతా అన్నార్థుల కోసం చేయాలి. అదే సత్కర్మ. పక్షికి 4 గింజలు, చెట్టుకు ఇన్ని నీళ్లు పోయడము ఈ కోవకు చెందుతాయి. కానీ దైవ సేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఈ చిన్న జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవటమే చిత్రం. స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు. పైగా అటువంటి కర్మల నుంచి ఎన్నటికీ విముక్తులు కాలేరు అంటారు రమణ మహర్షి. ఎవరైతే సత్కర్మ భగవంతుడి కోసమే చేస్తారో అటువంటి వారికి దుఃఖమే లేదు, అంతా సంతోషమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.